దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకు ముందు వీడియోలో మనము 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్, ఏ విధంగా దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట లేక మనము తీర్పులోని వెళ్ళినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విషయాలను బట్టి, ఏ క్రైటీరియాని బట్టి తీర్పు తీర్చి మనకు ప్రతిఫలం ఇస్తాడో అనే విషయాన్ని మనము ఇంత ముందు వీడియోలో మనము ధ్యానం చేశాము. అందులో భాగంగానే ఈ వీడియోలో దేవుడు తీర్పు తీర్చే ప్యాటర్న్స్, ఇది విశ్వాసులకైనా అవిశ్వాసులకు ధవల సింహాసనము దగ్గర, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క తీర్పు తీర్చినప్పుడు దేర్ ఆర్ 2 ప్యాటర్న్స్ ఆఫ్ జడ్జ్మెంట్, 2 ప్యాటర్న్స్. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. టుడే వీఆర్ గోయింగ్ టు గో లిటిల్ డీపర్ ఆఫ్ హౌ యూ షుడ్ బి లివింగ్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఏ విధంగా నీవు జీవించాలనే విషయాలు మనము గమనిస్తూ ఈ యొక్క వీడియోలో మనం వెళ్దాం. 2 ప్యాటర్న్స్ ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పు తీర్చే 2 విధానాలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. మొట్టమొదటిది మీనాల ఉపమానము, పారబుల్ ఆఫ్ ద మైనాస్. మైనాస్ అంటాం ఇంగ్లీష్ లో. సో ద పారబుల్ ఆఫ్ ద మైనాస్, లూక్ చాప్టర్ 19, లూకాసు సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము 27వ వచనం వరకు ఈ యొక్క ఉపమానం గురించి ప్రస్తావించబడ్డాది. అయితే ఆ ఉపమానం అంతా ఈ సమయంలో మనము చదవము గాని మీరు మాత్రము తర్వాత ఈ విషయాలు చదవాలని నేను మనవి చేస్తున్నాను. చదువుతామండి. 11వ వచనం నుంచి చదువుదాం. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడనని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పారు. మరి ఒక ఉపమానం. చూడండి, ఉపమానాలన్నీ దేవుని రాజ్య సంబంధమైనవే. దేవుని రాజ్యములో నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తావు, దేవుని రాజ్యములో ఎలా జీవిస్తావో ఈ భూమి మీద నువ్వు జీవించిన జీవితం మీద ఆధారపడుతున్నది. కనుక రాజ్యం గురించి చెప్తూ తర్వాత చదువుదామా. రాజకుమారుడొకడు రాజ్యం సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశంలో, రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశముకు ప్రయాణము అవుతున్నాడు. ఆ ప్రయాణం అవ్వక మునుపు ఏం చేశాడో చదువుదామా. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. చూడండి, 10 మీనాలు, 10 మందిని పిలిచి 10 మీనాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనాని ఇచ్చి, మీనా అనగానే ఇట్స్ ఎన్ అమౌంట్. మీనా అనగానే ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ మనీ. మీనా అనగానే రూపాయి అంటే ఇంత, 5 రూపాయలు అంటే ఇంత ఎలాగంటామో, మీనా ఇస్ ఎ మెజర్ ఆఫ్ మనీ. ఒక డబ్బు యొక్క చిన్న కొలత. ఇట్స్ ఫేర్లీ లెస్ మనీ, చాలా తక్కువ డబ్బులు మాట. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక్కొక్కరికి ఒక 10 మందికి పిలిచి ఆయన అది ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. తర్వాత చదువుదామండి. అయితే అతని పట్టణస్థులందరినీ ద్వేషించి ఇతడు మమ్మల్ని నేరుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయభారము పంపిణీ. చూడండి, ఈయన మా మీద ఏలుట మాకు ఇష్టం లేదు. See, nobody recognized Jesus Christ. Nobody wanted Jesus to be their king. యూదులు లేక శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారి యొక్క రాజరికాన్ని అంగీకరించలేదు. నువ్వు రాజువా, పిలాతు అడిగితే నువ్వు చెప్పినట్టే, నువ్వు అన్నట్టే అన్నాడు యేసు ప్రభు వారు. జీసస్ ఈజ్ ద కింగ్. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభుని నీ రాజుగా స్వీకరించడమే రక్షణ. హల్లెలూయా. తర్వాత చదువుదాం. అతడు ఆ రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు, చూడండి, యేసు ప్రభు వారు తప్పనిసరిగా ఆయన దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు. ఆయన రాజ్యమును సంపాదించుకొని తెలుసుకొనుటకే తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. దేని కొరకు చదువుదామా. మొదటి వాడు ఆయన ఎదుటకు వచ్చి, లేదు, మరలా చదవాలని, ఈ మాట మరలా చదవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై. చూడండి, ప్రతి వాడు వ్యాపారము వలన ఏమేమి సంపాదించుకున్నాడో తెలుసుకొనుటకై. అంటే అర్థం ఏంటి? లెక్క అప్పగించుకుంటున్నాడు.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము లెక్క అప్పగించాలి. గనక జాగ్రత్త సుమి. ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. నేను తప్పించుకోలేను. ఈ వాక్యం వింటున్న మీరు తప్పించుకోలేరు. ఏ దైవజనుడు తప్పించుకోలేరు. ఏ బిషప్ గారు తప్పించుకోలేరు. ఏ పాస్టర్ గారు తప్పించుకోలేరు. ఏ పాస్టర్ గారు కుటుంబము తప్పించుకోలేదు. ప్రతి ఒక్కరము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. All of us have to give an account of the life we lived on this earth. మరలా మాట చదువుదామండి. దిస్ ఈస్ స్కేరీ. ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. ఇదేనండి క్రీస్తు న్యాయపీఠం దగ్గర అందరము పిలువబడతాం. తర్వాత చదువుదామా. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా, నీవు నాకు ఇచ్చిన ఆ మీనా వలన 10 మీనాలను, ఐ హావ్ గెయిన్డ్ 10 pounds అంటున్నాడు. ఐ హావ్ గెయిన్ 10 మీనాస్. నువ్వు ఇచ్చిన ఒకదాన్ని బట్టి ఐ హావ్ గెయిన్ 10 మీనాస్ అంటున్నాడు. తర్వాత యేసు ప్రభు లేక దేవుడు పలుకుతున్న మాట చదువుదామండి. అతడు, భలా మంచి దాసుడా, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారమై 10 పట్టణముల మీద అధికారమై ఉండువని వానితో చెప్పు. 10 పట్టణములు అంటే ఈ భూమి మీద నువ్వు ఎలా జీవిస్తావో, భూమి మీద నువ్వు ఏ విధంగా నువ్వు పని చేస్తావో దాన్ని బట్టి నిత్యత్వంలో నువ్వు ఏమై ఉంటావో నిర్ణయించబడతాది. ఈ ఒక మీన 10 మీనాలుగా చేసిన వాడు 10 పట్టణాలకు రాజుగా, 10 పట్టణాలకు అధిపతిగా ఉంటాడని వాక్యంలో చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యువర్ లైఫ్ ఇన్ ఎటర్నిటీ డిపెండ్స్ అపాన్ ద వే యు గోయింగ్ టు లివ్ ఇన్ ఎటర్నిటీ, డిపెండ్స్ అపాన్ హౌ యు కండక్ట్ యువర్ లైఫ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత చదువుదామా. అంతటా రెండో వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. చూడండి, నీవు అంటే నువ్వు ఎంత చేస్తావో, ఎంత నువ్వు నీకిచ్చిన మీనాను ఎంత నువ్వు దానితో పని చేస్తావో అంతే నీవు నిత్యత్వములో పొందుకుంటావు. ఎక్కువ కాదు, తక్కువ కాదు. 1కి 10 చేశాడు కాబట్టి 10 పట్టణాల మీద అధికారిగా పెట్టాడు. ఈయన 1కి 5 చేశాడు కాబట్టి 5 పట్టణాల మీద అధికారిగా పెట్టాడు. సో మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, ఐ వాంట్ టు టెల్ యూ హౌ మచ్ యూ డూ ఇన్ దిస్ వరల్డ్, హౌ మచ్ యూ డూ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ ఒక్కరు కూడా ఈ ఉపమానంతో నాకు సంబంధం ఏంటండి, డోంట్ యు నో యూ హ్యావ్ గిఫ్ట్స్. Everybody are having gifts. Some people have gift of faith, some people have gift of knowledge, some people have gift of wisdom, some people have gift of money, some people have gift of grace. I want to tell you, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తలాంతులు ఇచ్చి ఉన్నాడు. నీకు దేవుడు ఇచ్చిన తలాంతులను, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను లెక్క అప్పగించమని ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ముందుకు చదువుదామండి. ముందుకు చదువుదాం. అంతట మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొనివాడవును, విత్తన దానిని పోయివాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచుతునని చెప్పాను. చూడండి, ఇంకొక వ్యక్తి వచ్చి అంటాడు, నువ్వు చాలా స్ట్రిక్ట్, నువ్వు చాలా కఠినుడివి కాబట్టి నీ మీనా మరలా నేను పోగొట్టుకుంటానేమో అని రుమాలలో దాచిపెట్టి ఇదిగో నీ మీనా నీకు అప్పగిస్తానని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనీసం నాది నాకు వచ్చిందే అని అనుకోవాలా? కాదండి. దట్ ఇస్ నాట్. గాడ్ వాంట్స్ యూ టు గ్రో ఇన్ ద గిఫ్ట్ హీ హస్ గివెన్ యూ. 1 మీనా 10, 1 5. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనైతే దానిని పెంచలేకపోయాడు. He's again giving an excuse. He's giving an excuse. దేవునికి స్తోత్రము కలుగును గాక. 21వ వచనాన్ని చదువుదాం. ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకునివాడును, విత్తన దానిని కోయివాడును, నేను కఠినుడవు గనుక నీకు భయపడి. చూడండి, నీకు భయపడి
దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే భయపడువారు అభివృద్ధి చెయ్యలేరు. పీపుల్ హూ లివ్ ఇన్ ఫియర్, దే విల్ నెవర్ టేక్ రిస్క్ ఇన్ దేర్ లైఫ్. మీకు తెలుసా, భయం అనేది, పిరికితనం అనేది దేవుని దైవ స్వభావము కానే కాదు. పిరికితనం అనేది దైవ స్వభావము కానే కాదు. నరకంలో వెళ్ళే గుంపులో మీకు తెలుసా మొట్టమొదటి పేరు ఎవరిదుందో? పిరికి వాళ్ళు. చదువుదామా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. రెవల్యూషన్ 21:8. See, you will be surprised to know, ఈ లిస్ట్ లో నరకానికి, రెండవ మరణానికి వెళ్లే వారి లిస్ట్ లో ఫస్ట్ పేరు పిరికివాళ్ళు అని రాయబడ్డాది. చదువుదామా? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో నుండు మండు అగ్నిలో పాలు పొందుదురని రెండవ మరణం. అందులో ఫస్ట్ ఎవరండి? పిరికివారు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను భయపడ్డాను, పిరికివాడు. మీకు తెలుసా, దేవుని రాజ్యములో పిరికి వారికి చోటు లేదు. పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఒకవేళ నువ్వు ఏ విషయంలోనైనా పిరికితనముగా జీవిస్తున్నావేమో, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదండి. He has not given us the spirit of fear. He has given us boldness. ధైర్యమునిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వెంటనే ఈ యజమానుడి యొక్క జవాబు చదువుదామా? లూకా సువార్త 19వ అధ్యాయంలో 22వ వచనం చదువుదాం. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. చూడండి, నీ నోటి మాటను బట్టి నీకు నేను తీర్పు తీర్చెదను. ఒక్కసారి ఆగాలి. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చెదను. ఇంగ్లీష్ లో, అండ్ హీ సెడ్ unto him, out of thine own mouth will I judge thee. నేను నీకు తీర్పు తీర్చెదను. ఎవరు? యేసు ప్రభు. ఏ యేసు ప్రభు వారిని నువ్వు కేవలం రక్షకుడిగా తెలుసుకున్నావో, ఏ యేసు ప్రభు వారిని కేవలం ప్రేమామయుడిగా తెలుసుకున్నావో, ఏ యేసు ప్రభు వారిని నిన్ను తీర్పు నుంచి తప్పించేవాడుగా తెలుసుకున్నావో, ఇక్కడ ఎలా కనపడుతున్నాడు తెలుసండి? యేసు ప్రభు వారు తీర్పు తీర్చేవాడుగా కనపడుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక నాణ్యానికి రెండు ఫేసెస్ ఎలాగుంటాయో, రెండు ముఖాలు ఎలాగుంటాయో, ఒకటి దేవుడు ప్రేమామయుడు, ఇంకొక దానిలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన తీర్పు తీర్చేవాడు. జీసస్ యాజ్ జడ్జ్. దిస్ ఈస్ ద అనదర్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే పాత్మోస్ దీవులో యోహాన్ భక్తుడు ఎప్పుడైతే ఆత్మవశుడై దేవుణ్ణి యేసు ప్రభువాన్ని చూశాడో, ఆయన వెంటనే ఆయనకు సాగిలపడ్డాడు. He fell on his feet. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. He fell on his feet. ఆ యేసు ప్రభువాన్ని ఎలాగ చూశాడండి? The eyes like a flame of fire, with the edge, with a double-edged sword out of his mouth, voice like many waters, feet like brass. ఇది చూసిన వెంటనే యోహాన్ ఏమి చేశాడంటే భయపడ్డాడు. అరే, ఏ యోహాన్ అయితే ఆయన రొమ్మును ఆనుకున్నాడో, కలిసి తిన్నాడో, కానీ ఎప్పుడైతే ఈ యేసుని ఒక జడ్జిగా చూశాడో ఆయన సాగిలపడ్డాడు. ఆయన అంటాడు, నేను చచ్చిన వాడి వలె అయిపోయానంటాడు. ఐఎమ్ లైక్ ఎ డెడ్ మ్యాన్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, ఏ యేసు ప్రభువారు ప్రేమామయుడు, క్షమించేవాడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆ యేసు ప్రభువారు తీర్పు తీర్చువాడు కూడా.
కనుక దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క 2 ప్యాటర్న్స్ ఆఫ్ జడ్జిమెంట్ లో మీనాలు యొక్క ఉపమానమును చూస్తున్నాం. తర్వాత వచనం చదువుదామండి. 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 23వ వచనం చదువుదాం. నీవెందుకు నా సొమ్మును సావుకారుల యొద్ద ఉంచలేదు? ఏమంటున్నాడు? నీవు ఎందుకు నా సొమ్మును, దేవుడు మనకిచ్చిన తలాంతు మన సొమ్ము కాదు, దేవునిది. దేవుడు నీకు పాస్టర్ అవుట్ గిఫ్ట్ ఇచ్చాడా? అది దేవుని తలాంతు నీకు ఇచ్చాడు, ఆయన సొమ్ము. నిన్ను ఒక అపోస్తలుడైన తలాంతు ఇచ్చాడా? అది నీ సొమ్ము కాదు, దేవుని సొమ్ము. స్వస్థపరిచే తలాంతు నీకు ఇచ్చాడా? అది నీ సొమ్ము కాదు, దేవుని సొమ్ము. అద్భుతాలు చేసే తలాంతు నీకు ఇచ్చాడా? అది నీ సొమ్ము కాదు, దేవుని సొమ్ము. నీ సొమ్ము కాదు, దేవుని సొమ్ము. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నీవు ఎందుకు నా సొమ్మును సావుకారుల దగ్గర పెట్టలేదు? ఇంగ్లీష్ బైబిల్లో, వై డిడ్ యు నాట్ కీప్ మై మనీ ఇన్ ద బ్యాంక్? బ్యాంక్లో ఏం దొరుకుతుందండి? ఇంట్రెస్ట్. ఇక్కడ బ్యాంక్ అనగానే నేను ఆలోచన చేశాను, ప్రభా, వాట్ యు మీన్ హియర్ బ్యాంక్? వాట్ యు మీన్ బై బ్యాంక్? నీవు బయట చేయలేకపోతే కనీసము నీ టైంను, నీ టాలెంట్ని, నీ కానుకను సంఘములో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. హియర్ బ్యాంక్ ఇస్ నథింగ్ బట్ చర్చ్. ద చర్చ్ యు ఆర్ గోయింగ్ టు. నువ్వు వెళుతున్న సంఘము, ఆ సంఘములో నీ యొక్క టాలెంట్ ని నువ్వు వాడొచ్చు కదా. నీకు ఇచ్చిన తలాంతులను అక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. నేను వడ్డీతో కలెక్ట్ చేసుకుంటాను అంటున్నాను. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తర్వాత రాయబడిన మాట చదువుదామండి. నీ నోటి మాట చెడ్డదాసురా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టిన దాన్ని ఎత్తువాడను, విత్తన దాన్ని పోయివాడునైనా. 24వ వచనాన్ని చదువుదాం. వీని యొద్ద నుండి ఆ మీనాను తీసివేసి 10 మీనాల గలవానికి కీయుడని చూసారా? దగ్గర నిలిచిన వారితో జాగ్రత్తగా గమనించాలి. లేని వారి దగ్గర నుంచి తీసివేసి ఉన్నవాడికి ఇమ్మంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన టాలెంట్ని, దేవుడు మనకిచ్చిన తలాంతని, అయితే నీవు దాన్ని అభివృద్ధిలో తీసుకురావచ్చు, లేక పోగొట్టుకోవచ్చు. ఐదర్ యూ కెన్ లూజ్ వాట్ గాడ్ గేవ్ యూ, ఆర్ యూ కెన్ ఇంక్రీజ్ ఇట్, మల్టిప్లై ఇట్. దేవునికి స్తోత్రం. ఈ 10 మీనాలు గలవాడు ఆల్రెడీ 10 ఉన్నాయి, దేవుడు ఇంకొకటి ఆయనకి ఇమ్మన్నాడు. చూసారా? ఎప్పుడైతే నీవు నమ్మకముగా దేవుడిచ్చిన తలాంతును వాడుతావో, నీ తలాంతు పెరుగుతుంది. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. You can use it and get more, or fail to use it and lose it. విశ్వాసం అనే ఈ యొక్క తలాంతును నీవు వాడి దాన్ని పెంచొచ్చు, లేక వాడకుండా దాన్ని పోగొట్టుకోవచ్చు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, లేని వాడిని తీసివేసి ఉన్నవాడికి ఇవ్వబడదు. వాట్ ఎవర్ గిఫ్ట్ యూ హ్యావ్, యూ కెన్ యూజ్ ఇట్ అండ్ గెట్ మోర్, ఆర్ యూ కెన్ ఫెయిల్ టు యూజ్ ఇట్ అండ్ లూజ్ ఇట్ కంప్లీట్లీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద నీవు నీ తలాంతును ఏ విధంగా వాడుతావో నిత్యత్వంలో నీ స్థానం నిర్ణయించబడతాది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లైఫ్ యూ లివ్ ఆన్ ఎర్త్. ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. 19వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 10 మీనాలు సంపాదించుకున్న వానికి యేసు ప్రభు చెప్పిన మాట ఒక్కసారి చదువుదాం. 17వ వచనం. బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. See,
ఒక్క మీనాను 10 మీనాలుగా చేశాడు. లోక భాషల్లో దీన్ని ఏమంటాము? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్ ఒక్క మీనాని 10 మీనాలుగా చేస్తే ఏమంటాము? సక్సెస్ఫుల్ అంటాం, సక్సెస్ అంటాం. కానీ యేసు ప్రభువారు he didn't use the word success. It is the word of the world. He used the word faithful. God is not looking for your success. God is looking for your faithfulness. ఈ రోజుల్లో ప్రేయర్ మీటింగ్ ఎలా జరిగింది? సక్సెస్ఫుల్ అండి. యూత్ మీటింగ్ ఎలా జరిగిందండి? సక్సెస్ఫుల్ అండి. ఉమెన్స్ రిట్రీట్ ఎలా జరిగిందండి? సక్సెస్ఫుల్ జరిగిందండి. రాంగ్ థింగ్. God is looking for faithfulness, not success. God is not looking for what a big church you are having, how many members you are having. He is not seeing how successful you are, but He is looking at how faithful you are. Hallelujah. ఆ కానుకలు పెట్టి దగ్గర 2 కాసులు వేసిన ఆమెను చూసి ఆమెను అభినందించాడు. How faithful you are. క్రిస్టియన్ డమ్ అంతా కూడా, క్రైస్తత్వం అంతా కూడా ఎలాగుందంటే సక్సెస్ రేట్. మైన్ ఇస్ అ మెగా చర్చ్. మాకు ఈ టాలెంట్స్ ఉన్నాయి, మాకు ఆ టాలెంట్స్ ఉన్నాయి, మాకు ఈ సర్వీస్ ఉంది. యు ఆర్ టాకింగ్ అబౌట్ సక్సెస్. ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్ వర్డ్. ఇట్ ఈస్ ద వరల్డ్లీ వర్డ్. జీసస్ ఈస్ సేయింగ్, కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సరే, ఆ వ్యక్తిని ఏమి చేశాడు ఒక్కసారి చదివి 2వ ఉపమానమును కూడా ముగించుకుందామండి. 20 నుంచి 23 వచనాలు చదువుదాం. 19వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చదువుదాం. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టిన దానిని ఎత్తుకున్నవాడు. ఓకే, మనం 24కు వెళ్ళిపోదాం వెంటనే. వీరి యొద్ద నుండి ఆ మీన తీసివేసి 10 మీనలు గలవానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడు. ఎందుకు? మీతో చెప్పు. ఆయన నమ్మకముగా లేడు కాబట్టి, నమ్మకముగా లేడు, సాకులు చెప్తున్నాడు. ఓ గ్లోరీ టు గాడ్. You should not give excuses. You should not give. దేవుడు నీకు తలాంతి ఇచ్చాడంటే నీ సామర్థ్యం బట్టి నీకు ఇచ్చాడు. డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. నాకు అవకాశం లేదు, నేను బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, లేక నాకు నేను వాక్యం చెప్పను. నో, డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. ఈ వ్యక్తి కూడా ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు. సాకులు ఒప్పుకోడు దేవుడు. తర్వాత చదువుదాం ఏమైందో ఆయనకి. మరియు నేను తమ్ముని ఏరుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించడని చెప్పాను. చూడండి, నేను ఇష్టం లేని వారిని ఏమి చేస్తాను? సంహరిస్తాను. దేవునికి స్తోత్రం. లెట్స్ గెట్ క్విక్లీ ఇంటు ద సెకండ్ పారబుల్. మత్తయి సువార్త 25వ అధ్యాయము, 14వ వచనం చదువుదాం. మాథ్యూ చాప్టర్ 25 and we will read from verse 14. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 2ను, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి ఇచ్చి. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరి సామర్థ్యము చెప్పున వారికిచ్చి. అంటే దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడంటే, అమ్మా నీకు సామర్థ్యం ఉన్నది. అయ్యా దేవుడు నీకు ఫలానా గిఫ్ట్ ఇచ్చాడంటే నీకు సామర్థ్యం ఉన్నది. ఫలానా ఉద్యోగం నీకు ఇచ్చాడంటే నీకు సామర్థ్యం ఉన్నది. నీకు అర్థమవుతుందా? బేస్డ్ ఆన్ యువర్ ఎబిలిటీ గాడ్ హెస్ గివెన్ యూ. సో నో ఎక్స్క్యూజెస్ విల్ వర్క్. నో ఎక్స్క్యూజెస్ విల్ వర్క్. తర్వాత 19వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ 19. బహుకాలమైన తర్వాత యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొని కనుక ఇక్కడ కూడా చూసాం, అక్కడ కూడా చూసాం, లెక్క చూసుకొనుటకు వస్తున్నాడు. నేను కూడా లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును కాక. తర్వాత వచనం చదువుదాం. 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. అక్కడ కూడా ఏం మాట వాడుతున్నాడండి? నమ్మకం. సక్సెస్ వర్డ్ యూస్ చేయలేదు. హి ఈస్ సేయింగ్ యు ఆర్ ఫెయిత్ఫుల్.
You are faithful. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, God will settle accounts. God will settle accounts. మనము ఒక తలాంతు కలవాడి విషయంలో మనకు వెళ్ళిపోదామండి. We will close because we have read all those things already. So ఒక తలాంతు కలిగిన వాడి విషయమై మనము చదువుదామా 24వ వచనం నుంచి చదువుదాం. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట పోయేవాడు. సేమ్ స్టైల్. నువ్వు చాలా స్ట్రిక్ట్, నువ్వు చాలా టఫ్ బాస్వి గనక ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మీకు ఒక విషయం చెప్పమంటారా? రిస్క్ తీసుకునేవారంటే దేవునికి ఇష్టం. నా భాషలో రిస్క్ ఇస్ ఫెయిత్. అబ్రహాంను దేవుడు తన స్వదేశాన్ని విడిచిపెట్టమన్నప్పుడు రిస్క్ తీసుకున్నాడండి. దేవుని నమ్మాడు. దట్స్ ఫెయిత్. దట్ ఈస్ ఫెయిత్. God loves people who take. See, this man doesn't want to take risk. నీ ఒక్క టాలెంట్ ని జాగ్రత్తగా పెట్టి నువ్వంటే నాకు భయం కాబట్టి నీకు ఇచ్చేసాను అంటాడు. చదువుదామా? పూర్తిగా చదువుదా. నీవు విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట పూడ్చుకున్నవాడును కఠినుడేమని నేను ఎరుగుదును గనుక నేను భయపడి అక్కడ కూడా ఏం చూసాము? భయపడి. పిరికివారు దేవుని రాజ్యమును పనికిరారు. పిరికివారు దేవుని రాజ్యములో ప్రవేశించరు. దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ ని, తలాంతును ధైర్యముగా వాడాలి. ఎన్ని అడ్డైనా రావచ్చు, ఎన్ని కష్టాలైనా రావచ్చు, కానీ దేవుని అడగాలి, ప్రభా నీవు నాలో పెట్టిన తలాంతును నేను వాడాలి ప్రభా. నీ చిత్త ప్రకారం నేను వాడాలి ప్రభా. ప్రజల మధ్య వాడాలి, సంఘములో నేను వాడాలి ప్రభా. ఐ వాంట్ టు యూజ్ ద గిఫ్ట్ విచ్ యూ హ్యావ్ పుట్ ఇన్ మీ. మేబీ ప్రార్థన చేసే తలాంతు నీకు ఇచ్చున్నాడేమో, లేక కానుకలు ఇచ్చే, లేక ఇతరులకు సహాయం చేసే, ఇతరులకు అప్పిచ్చే తలాంతు నీకు ఇచ్చున్నాడేమో. యు గాట్ టు యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఓ ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. తర్వాత చదువుదామా. వెళ్ళి తలాంతులు భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పారు. చాలా మంది మన తలాంతులను మన హృదయంలో దాచిపెట్టుకున్నామండి. భూమిలో దాచిపెట్టుకోవడం అంటే హృదయంలో యు ఆర్ టాలెంటెడ్ సిస్టర్, యు ఆర్ టాలెంటెడ్, బట్ యు హ్యావ్ బరీడ్ యువర్ గిఫ్ట్. యు హ్యావ్ బరీడ్ యువర్ గిఫ్ట్. బ్రదర్, యు ఆర్ టాలెంటెడ్ బట్ యు హ్యావ్ బరీడ్ యువర్ గిఫ్ట్. నేనేం చేస్తానులే, నేను ఎవరికి హెల్ప్లే అని నీవు నీ తలాంతును దాచిపెట్టావు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు డిగ్ అవుట్ ద టాలెంట్ అండ్ పుట్ ఇట్ ఇన్ యూజ్. ఎందుకంటే ఆ తలాంతు విషయంలో నువ్వు లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. ఈ వాక్యం వింటున్న ఒక సిస్టర్, మీ మ్యారేజ్ అయిన తర్వాత, వివాహమైన తర్వాత మీకు దేవుడు మీలో పెట్టిన తలాంతును వాడడం మానేశారు. యూ థాట్ నౌ ఐ కెనాట్ యూజ్ ఇట్. టుడే గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. రైజ్ అప్ అండ్ రిమూవ్ ద టాలెంట్ విచ్ యు హావ్ బరీడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు ఆ తలాంతును నువ్వు తీసి దేవుని మహిమ కొరకు వాడమ్మా. లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. తర్వాత చదువుదామా. అందుకతనికి యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. సోమరితనం. సంఘాల్లో సోమరి వారు ఎక్కువ ఉన్నారు. సోమరి వారంటే దేవుడు వారిలో పెట్టిన తలాంతును వాడని వారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపములో జీవిస్తున్న వారి కంటే సోమరి వారు ఎక్కువ ఉన్నారు సంఘాల్లో. నువ్వు సోమరి వాడువా, సోమరి దానవా? బైబిల్ చెప్తుంది సోమరి వారు చెడ్డవారు. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద టాలెంట్ గాడ్ హస్ కెప్ట్ యు, మేబీ యు ఆర్ ఎ డాక్టర్. దేవుడు నీకున్న తలాంతును సేవలో వాడుటకు, అనేకులకు ఉచితంగా వైద్యం అందించుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో. ఆర్ యు యూజింగ్ యువర్ టాలెంట్? Are you using your talent? Maybe నువ్వు ఒక స్కూల్లో పాఠాలు చెప్పే అధ్యాపికరాలువేమో. నీవు నీ తలాంతు నిజముగా పిల్లలు భవిష్యత్తు కొరకు ఆ తలాంతును వాడుతున్నావా? దేవుడు దాని విషయంలో నీకు లెక్క అప్పగించవలసి వస్తుంది. సోమరి వాడువా. ఏమంటున్నాడు? మళ్ళా చదువుదామా మాటలు. అందుకతడు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పోయి వాడను, చల్లని చోట పంట పుచ్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సావుకారులతో ఉంచవలసి. ఇక్కడ కూడా అదే
why you did not put it in the bank? Why did you not invest in the church? బయట చేయలేకపోతున్నావు, come into my church and do it. The church will multiply that. Hallelujah. సంఘంలో కాపరి, తోటి విశ్వాసులు నీ తలాంతులు వాడుతారు, నీ కానుకలు వాడుతారు, అది విస్తరిస్తారు. నేను వచ్చి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటాను. తర్వాత వాక్యం చదువుదాం. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఇందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. తర్వాత మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి ద్రోయివేసి అక్కడ ఏడ్పును పండుకొకటియు ఉండును. చూసారా, నరకంలో వేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ యూ, దేవుడు నీలో పెట్టిన పెట్టుబడి, నీకిచ్చిన పెట్టుబడిని నీవు నమ్మకముగా వాడకపోతే యు ఆర్ ఇన్ ద డేంజర్ ఆఫ్ హెల్. ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్. యేసు ప్రభు మాటలు. మీరు నమ్మకుండా మోసపోదాం అనుకుంటే మోసపోండి. నీవు మోసపోకుండా ఉండాలని దేవుడు ఈ మాటలు ఈరోజు మీకు తెలియపరుస్తున్నాడు. కనుక దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇక్కడ వారు రిజెక్ట్ చేయబడ్డారు? వై డిడ్ నాట్ దే మేక్ ఇట్ టు హెవెన్? ఎందుకు వీరు రిజెక్ట్ చేయబడ్డారు తెలుసా మీకు? కారణం ఏంటో? వారు ఏమీ చేయలేదు కాబట్టి. The people did not make it because they did not do anything. Why rejected? They did nothing. కనుక కామ్గా చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నాను, కామ్గా you do nothing, you will be rejected. మేలుకో సహోదరుడా, మేలుకో సహోదరి, నీ తలాంతును నువ్వు భూమిలో దాచిపెట్టిన ఆ తలాంతును బయటకు తీసి వెంటనే వాడటం మొదలుపెట్టు. లెక్క అప్పగించే దినము రాబోతుంది నీ జీవితంలో. A day is coming. You have to give an account of the talent God has given you. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. These people were least committed. కనుక ముగిస్తున్నాను. నిత్యత్వములో మన స్థానము భూమి మీద మనం అందించిన సేవల మీద ఆధారపడి ఉన్నది. Our services in this life determines our position in that life. In that life అంటే నిత్యత్వం. కనుక ఆ జీవితంలో మన స్థానము దేని మీద ఆధారపడుతుందంటే ఈ జీవితంలో మనం అందించిన సేవల బట్టి ఆధారపడి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకిచ్చిన తలాంతు వాడకపోతే తలాంతు పోగొట్టుకుంటాం. నాట్ టు యూజ్ యువర్ టాలెంట్ ఈజ్ లూజ్ ఇట్. మేలైంది తెలిసి దాన్ని చేయకపోవడమే పాపము. కనుక దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కనుక దిస్ 2 ways, 2 patterns of judgment, లెక్క అప్పగించే విషయము, దేవుడు నీలో పెట్టిన సామర్థ్యము, నీకు ఇచ్చిన తలాంతుల విషయమై లెక్క అప్పగించాలి. ఎవరో తలాంతు కొరకు కాదు, నీకిచ్చిన తలాంతు. ప్రార్థన చేసుకుందామా? చాలా మందికి దేవుడు వారికి ఏం తలాంతు ఇచ్చాడో తెలియదు. చాలా మంది ఈ వాక్యం వింటున్న మీరు, yes, I don't know what is my talent. I want to tell you, pray and seek the Lord. నా తలాంతు ఏంటో తెలియదు అనుకున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చెయ్యమ్మా, ప్రార్థన చెయ్యి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. నువ్వు జాగ్రత్తగా కనిపెట్టు, నీ పిలుపు, నీ ఏర్పాటు ఏంటో నువ్వు తెలుసుకోమంటున్నాడు దేవుడు. విత్ ఆల్ డెలిజెన్స్ నో యువర్ కాలింగ్. డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా నీకు రాదు. ఒక్కసారి చెట్టు నరకబడితే ఎక్కడ పడిందో అక్కడ పడినట్లు ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెడితే నీవు ఇంకేమీ చేయలేవు. ఉన్న పాటున నువ్వు లెక్క అప్పగించవలసి వస్తుంది. కనుక దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నమ్మకముగా వాడడం మొదలుపెట్టు.
ధైర్యముతో వాడడం మొదలుపెట్టు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీకు ప్రతిఫలమునిస్తాడు, మనకు ప్రతిఫలమునిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ రోజు తండ్రి, నిత్యమైన తీర్పు అనే ఈ యొక్క అంశమును, మరి ముఖ్యంగా నాయన క్రీస్తు న్యాయపీఠం అనే అంశమును సంపూర్తి చేయటకు కృప మాకు దయచేసినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ, ఈ వాక్యము విన్నవారు, వింటున్నవారు, వినబోతున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుయేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేరును మనతో ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.